హల్లెలూయా హల్లెలూయా. చెరువు దగ్గరికి పేరు పేరున సబ్బాత్ షలోం. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి పేరు పేరున సబ్బాత్ షలోం. పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. పరమ తండ్రి మనల్ని గత కాలమంతా కాచి కాపాడి భద్రపరిచి ఆయన రెక్కలలో దాచి మనల్ని ఆయన సన్నిధికి నడిపిస్తూ వచ్చాడు. అంటే పరమ తండ్రి సన్నిధిలో మనము ఆయన కృపను బట్టి సజీవులలో ఉన్న మనము ఆయన జీవం కలిగిన మాటలు వినడానికి కూడి వచ్చిన్నాము. కాబట్టి ఆయన మాటలు మనం శ్రద్ధగా విందాం. ఆ పరమ తండ్రి మనల్ని ప్రేమించి మనకు శ్రేష్టమైన ఉపదేశాలు ఇస్తూ వస్తుంటున్నాడు. శ్రేష్టమైన ఉపదేశకులను పరమ తండ్రి ఈ చిన్న మందకు నియమించాడు, ఏర్పరిచాడు. పరమ తండ్రి ఈ చిన్న మంద ద్వారా తన యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వస్తుంటున్నాడు. సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న లేఖన భాగము కీర్తన గ్రంథము 95వ అధ్యాయము. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాము. చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న ఉపవాస ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. కీర్తన 95వ అధ్యాయం 6వ వచనం. ఆయన మన ఎలోహిం, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు. ప్రార్థన చేసుకుందాం. వాసుబా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వాధికారి అయిన మా ఎలోహిం, ఆకాశం మహాకాశంలో పట్టజాలనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడవై పరలోక దైవమై కోట్లాది మంది దూతుల చేత నిత్యము పొగడబడుతున్నప్పటికీ నాయన, మీ పోలికలో నిర్మించుకున్న మానవుని తండ్రి మీరు దర్శించడానికి మీరు ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరిచి తరతరములకు నిత్య కట్టడగా అనుగ్రహించిన ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమును బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా, ప్రతి విశ్రాంతి దినమున తండ్రి మీ బిడ్డలను నిలబెట్టుకొని అయా మీరు వారిని మీరు మరుగుపరుచుకొని వారి కంఠస్వరము ద్వారా తండ్రి మీరు మాట్లాడుతున్న మీ సందేశాలను బట్టి, మీ మాటలను బట్టి, మీ ఆదరణకరమైనటువంటి దీవెనను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీకు స్తోత్రము తండ్రి. అల్పులమైన మమ్మల్ని మీరు వెదికి రక్షించి కాపాడినారు. మీ పరిశుద్ధమైన సన్నిధికి మీరు పిలుచుకున్నారు. మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో మీరు మమ్మల్ని భద్రపరుచుకున్నారు నాయన. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీ పాదాల చెంత కనిపెట్టుకునేటువంటి మహాభాగ్యము అయ్యా ప్రతి బిడ్డకు మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు కృపలో భద్రపరచండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దయతో మీరు దర్శించండి. అయ్యా, మీరు మాట్లాడే అమూల్యమైన మీ మాటల ద్వారా అయా మేము ఓదార్చబడి, సరిచేయబడి, హెచ్చరించబడి మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో తండ్రి అయా మేము సిద్ధపడుటకు మీ కృప తోడుగా ఉంచండి. ఈ సమయమున తండ్రి మీ దాసుడైనటువంటి దయాకర్ బ్రదర్ మీరు నిలబెట్టుకొని మీ అమూల్యమైనటువంటి మాటలను తండ్రి తన ద్వారా మీ పరిశుద్ధాత్మలో తండ్రి మీరు భద్రపరుచుకొని మీ మ్రాను చాటున మీరు మరుగుపరుచుకొని మీ సహాయము తండ్రి బిడ్డకు దయచేసి అయ్యా మీ అమూల్యమైనటువంటి మాటలను మకరందాన్ని మేము ఆస్వాదించి దాని ప్రకారం మా జీవితాలను సరిచేసుకొని మీకు ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా, మీకు ఇష్టమైనటువంటి సమాజముగా, మిమ్మల్ని ప్రేమించేటువంటి అయ్యా సమాజముగా మేము ఉండున్నట్లు మీ కృప తోడుగా ఉంచి నడిపించమని మరి ఒకసారి మీ దాసుడైన మీ ప్రియకుమారుని దయాకర్ బ్రదర్ను మీ పరిశుద్ధమైన హస్తములకు అప్పగించుకుంటూ మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో భద్రపరిచి నడిపించి మహిమ పొందుకోనమని మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యెషోవా మెస్సీయ నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న లేఖన భాగము 95వ కీర్తన 6-7 వచనాలలో, ఆయన మన ఎలోహిం, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము.
నేడు మీరు ఆయన మాట అంగీకరించేలా ఎంత మేలు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్న లేఖన భాగంలో, రండి నమస్కారం చేసి సాగిల పడదము, మనం సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఎందుకంటే ఆయన మన ఎలోహిం, పరమతండ్రి సన్నిధిలో మనం ఆయన సన్నిధికి ఏ విధంగా రావాలి, ఎందు నిమిత్తము రావాలి, ఏ విధానంలో రావాలి అనేది మనం లేఖనాల్లో నుంచి మనం చూసుకుందాం. ఇక్కడ పరమతండ్రి యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహా సామర్థ్యాన్ని, ఆయన మహాత్యతను మనం చూసుకుంటుంటే ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతూ వస్తుంటుంది. ఆయన మహా ఎలోహిం, ఆయన మహాత్యం కలిగిన మహారాజు ఆయన. కాబట్టి ఆయన సమస్తాన్ని సృష్టించాడు. సముద్రము ఆయనది, సముద్రము యొక్క లోని సమస్తమును కూడా ఆయన కలగజేశాడు. కాబట్టి అలాంటి ఆ సృష్టికర్తను మనం ఏ విధంగా ఆరాధిస్తుంటున్నాం, ఏ విధంగా మనము ఆయనను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆయన మహేపరుస్తున్నాం. ఇక్కడ భక్తుడు అంటూ వస్తుంటున్నాడు, అయ్యా ఆయన మనం సృజించాడు కాబట్టి, చూడండి, మనం సృజించిన యెహోవా సన్నిధిని మనం మోకరించుదము, రండి మోకరించుదము. కాబట్టి ఆయన సన్నిధిలో మనము మోకరిల్లాలి. కాబట్టి మన యొక్క తగ్గింపు జీవితానికి ఆయన ఎదుట, ఎందుకంటే ఆయన మహాత్యములైన మహారాజు ఆయన, మనం సృష్టించిన సృష్టికర్త ఆయన, సర్వాధికారి ఆయన, ఆయన సర్వశక్తిమంతుడు ఆయన, ఆయన మహాత్యములైన మహారాజు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలట? మనము సాగిలపడాలి, మనము మోకరిల్లాలి. కాబట్టి చాలా సందర్భాల్లో మనము ఆరాధించేటప్పుడు, ఆయన ఘనపరిచేటప్పుడు, ఆయన మహేపరిచేటప్పుడు మనము మోకరించడానికి ఇష్టపడము, ఆరాధించడానికి సాగిలపడడానికి ఇష్టపడము సుమా. ఎందుకంటే భక్తులందరూ కూడా ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చారు ఆయనను, ఏ విధంగా ఆయనను ఘనపరుస్తూ వచ్చారు, ఏ విధంగా ఆయనను మోకరిల్లి ఆయన ఆరాధిస్తూ వచ్చారు, అవి లేఖనాల నుంచి మనం చూసుకుందాం. వారి ద్వారా మనం నేర్చుకుందాం. ఎందుకంటే వారు ఏటి విధంగా హృదయాలతో పరిశుద్ధాత్ముడు ఆయన ఏమని కోరుతూ వస్తుంటున్నాడంటే, యోహాను సువార్త 4:24 ఎలోహిం ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధింపవలెను. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఎట్టివారు కావాలని ఆయన ఆశపడుతున్నాడు. ముఖ్యంగా ఆత్మతో సత్యముతో, అంటే సత్యము అనగా యథార్థత. కాబట్టి యథార్థమైన హృదయాలతో ఆయన సన్నిధికి వచ్చి మనము ఆయన ఆరాధించాలి. సత్యముతో అనగా యథార్థతో. కాబట్టి ఈ లోకములో మనం ఏ విధమైన హృదయాలతో ఉన్నాము, ఎలాంటి యథార్థతతో మనం ఉన్నాము, ఏ విధమైన యథార్థ హృదయాలతో ఆయన సన్నిధికి వస్తుంటున్నాం. యథార్థమైన హృదయాలతో ఆయన సన్నిధిని ఆరాధిస్తే, ఆయన సన్నిధి గణపరిస్తే, ఆయన సన్నిధి చేరేను మనం మహేపరిస్తే ఆయన ఏ విధంగా ఉంటాడట? యథార్థం గల వారికి అయినా యథార్థవంతుడు, ఆయన సద్భావం గల వారికి అయినా సద్భావము చేయవాడు. 18వ కీర్తనలో భక్తుడు అంటుంటాడు, అయ్యా నువ్వు యథార్థవంతులకు యథార్థవంతుడవు నీవు. కాబట్టి ఆ పరమతండ్రి సన్నిధిలో ఆయన యొక్క లేఖనాలు ఒకసారి మనం చూసుకుంటే 18వ కీర్తన 25వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు, దయగలవారి ఎడల నువ్వు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు, సద్భావం గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. కాబట్టి పరమతండ్రి యథార్థవంతుల ఎడల, కాబట్టి ఆయన ఆరాధించడానికి యథార్థమైన హృదయంతో, ఆయన ఆత్మతో నింపబడి ఆయన సన్నిధికి మనము రావాల్సిన అవసరం ఉంది. ఆయన సన్నిధికి ఆ విధంగా వచ్చినప్పుడు ఆయన మన ఆరాధన అంగీకరిస్తాడు. కాబట్టి అదే మాదిరిగా మనం ఏ విధంగా రావాలి అట? ఆయన సన్నిధికి దయగల హృదయాలతో మనం రావాలి. దయగల హృదయాలను మనం ఆయన సన్నిధిలో కనపరచాలి సుమా. అదే మాదిరిగా సద్భావం గల వారిని నువ్వు సద్భావం చూపుదువు. కాబట్టి సద్భావముతో ఎవరైతే ఆయన సన్నిధికి వస్తుంటుంటారో, అంటే అయ్యా నువ్వు మహాత్యం కలిగిన మహారాజువు, నువ్వు మహాశక్తివంతుడవు, నువ్వు సర్వోన్నతుడవని ఎవరైతే ఇక ఆయన యొక్క సద్భావతను, ఆయన గుణగణాలను జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఆయన సన్నిధిలో ఎవరైతే తాము తగ్గించుకుంటారో, అంటే పరమతండ్రి సన్నిధిలో ఆయన సన్నిధిలో మోకరిల్లి సన్నిధిలో తగ్గించుకొని ఆయన ఆరాధిస్తుంటారో వారిని ఆయన ఏం చేస్తాడట?
ఆయన వారికి సమీపముగా ఉంటాడు సుమా. కాబట్టి ఆయన్ను వెదికేవారు, లేఖనాలు మనం చూసుకుంటుంటే ఆయన వెదికేవారు అంటే యెహోవాను వెదికేవారు ఏ విధంగా ఉంటారట? యెహోవాను వెదికేవారు నిత్యము ఆ యొక్క సూర్యుని తేజస్సు వలె వాళ్ళు ప్రజ్వలిస్తూ ఉంటుంటారు. వారి ముఖంలో ఎంతో ఆనందం ఉంటుంటుంది. కాబట్టి ఆయన ఆరాధిస్తున్న వారి యొక్క ముఖాలలో ఆనందం కనబడుతూ వస్తుంటుంది. కాబట్టి అటు విధంగా మనం ఆయన ఆరాధించాలని ఆయన ఆశపడుతూ వస్తున్నాడు. అయితే కొంతమంది భక్తుల యొక్క ఆరాధన విధానాన్ని మనం చూసుకుందాం. ముఖ్యంగా లేఖనాల్లో మనం కొన్ని మాటలు చూసుకుంటుంటే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ ఆయనను ఆరాధిస్తూ వస్తుంటుంది. ఒక స్త్రీ ఆయనను ఆరాధిస్తూ వస్తుంటుంది. ఏ విధంగా ఆరాధిస్తూ వస్తుంటుందో మనం చూద్దాం. 44వ వచనం నుంచి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. చాలా. కాబట్టి ఆమె ఏ విధంగా ఆయన ఆరాధిస్తూ వచ్చిందో, ఏ విధంగా ఆయన గణపరుస్తూ వచ్చిందో, ఏ విధంగా ఆయన మహేపరుస్తూ వచ్చిందో యెహోవా మెస్సీయ స్వయంగా చెప్తున్న మాటలు. ఇదిగో నేను నీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నేను నిన్ను చూస్తున్నాను. నీవు మాత్రము నా పాదములు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఆమె తన తల యొక్క వెంట్రుకలతో తుడుస్తూ తన కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూ వస్తుంటుందయ్యా. కాబట్టి నా యొక్క పాదాలు ఏ విధంగా కడుగుతుంది? ఆమె తన కన్నీళ్లతో కడుగుతుంది, తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. అంటే తన తలను సంపూర్ణంగా ఆయన పాదాల చెంతకు తీసుకొచ్చింది సుమా. కాబట్టి ఏ విధంగా ఆమె యొక్క హృదయము ఏ విధంగా విరుగుతుందో, నలుగుతుందో, ఏ విధంగా ఆరాధిస్తుందో ఈ ఆరాధన విధానాన్ని పరమ తండ్రి చూపిస్తూ వస్తుంటున్నాడు. అదే మాదిరిగా నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఆమె వచ్చినప్పటి నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకునటం మానట్లేదు. కాబట్టి ఆయన పాదములు అపరంజితో సమానమైనవి. ఆయన పాదములు ఎంతో మహిమతో కూడినవి. ఆ పాదములు తడపడానికి ఆమె ఏం చేస్తుంది? తన పెదవులు తీసుకొచ్చి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ వస్తుంటుంది. మన యొక్క ఆరాధన జీవితము కూడా ఈ విధంగా ఈ స్త్రీ వలె ఆమె తన యొక్క ఏ విధంగా ఆరాధిస్తూ వస్తుంటుందో తన తల వెంట్రుకలతో తుడుస్తుంది, తన కన్నీళ్లతో యెహోవా పాదములు తడుపుతుంది. అదే మాదిరిగా తన పెదవులతో యెహోవా పాదములు ముద్దు పెట్టుకుంటూ వస్తుంటుంది. అదే మాదిరిగా ఆమె ఏం చేస్తుందంటే తన యొక్క నూనెతో ఆయన పాదములకు పూస్తూ వస్తుంటుంది సుమా. నా పాదములకు పూసాను, చూడండి, నా పాదములకు అత్తరు పూసాను. చూడండి, ఇది ఆరాధన విధానం. అనగా ఆయన యొక్క పాదముల చెంత ఏ విధంగా కూర్చొని ఆయన ఆరాధిస్తూ వస్తుంటుందో ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, ఆయన పాదాలు తుడుస్తుంది, ఆయన పాదాలను అత్తరుతో పూస్తూ వస్తుంటుంది సుమా. కాబట్టి అందుకే ఆమె ఏం చేయబడుతూ వచ్చిందట? ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని చెప్పాను. కాబట్టి నువ్వు ఎంతగా తగ్గించుకొని ఆరాధిస్తుంటావో, ఆయన కనపరుస్తుంటావో, నువ్వు మహిమపరుస్తుంటావో అంతగా నీ పాపములు క్షమించబడుతుంటాయి, అంతగా నీవు పవిత్రపరచబడుతుంటావు, అంతగా నీవు శుద్ధీకరింపబడుతుంటావు, అంతగా నీవు ఆయన స్వరూపతలోనికి మార్చబడుతుంటావు. ఆయన యొక్క సమానమైన స్వరూపతలోనికి నువ్వు తీసుకెళ్ళబడుతుంటావు. కాబట్టి ఆయన ఏమంటూ వస్తున్నాడంటే ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు కూడా క్షమింపబడుతూ వచ్చాయి. కాబట్టి నా జీవితంలో కూడా ఆమె యొక్క ఆరాధన విధానము, ఆమె యొక్క తగ్గింపు విధానము, ఆమె ఏ విధంగా యెహోవా పాదముల చెంత చేరిందో తన యొక్క కన్నీళ్లతో చూడండి, ఆయన యొక్క దాన్ని ఏ విధంగా చూస్తున్నాడు. నేను నీ ఇంట్లోకి వచ్చాను, నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఆమె కన్నీళ్లతో నా పాదాలు తడిపింది. చూడండి, కన్నీళ్లతో పాదాలు తడుపుతూ వచ్చింది. అదే మాదిరిగా నేను నీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి
నేను చూస్తున్నాను. నువ్వు ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆమె పెదవులతో నా పాదాలు ముద్దు పెట్టుకుంటూ వచ్చింది. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను, నువ్వు నూనె ఇవ్వలేదు నా తల అంటుకోవడానికి, కానీ ఆమె తన యొక్క శ్రేష్టమైన అత్తరుతో నా పాదములను తుడుస్తూ వస్తుంటుంది. అంటే తన జీవితంలో ఎంతగా యాశ్వా మెస్సేకు ఎంత గొప్ప ప్రాధాన్యతనిస్తూ వచ్చిందో. ఎందుకంటే ఆ యొక్క 96వ కీర్తనలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు, భక్తుడు అంటూ వస్తున్నాడు. అయ్యా 96వ కీర్తన 8వ వచనము, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు తీసుకుని ఆయన ఆవరణంలోకి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధి వనుకుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. తగిన స్తుతి ఆరాధన, తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తివంతుడో, ఎంత మహోన్నతుడో, ఎంత మహాత్ముని రాజో, అవన్నీ కూడా మన హృదయంలో ఉంటే ఇట్టి స్తుతి ఆరాధన ఆయన మనకు చెల్లిస్తాం. సుమా తగ్గించుకుంటాం. ఆయన పాదముల మట్టుకు, అయ్యా అబ్రహాము అంటూ వచ్చాడు, నీ పాదముల కింద దుమ్ముని ధూళిని కూడా కాదయ్యా నేను. కాబట్టి ఈ దినం మనము ఒక భక్తురాలి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తూ వస్తుంటున్నాం. అదే మాదిరిగా ఇంకొక భక్తురాలు కూడా మనం చూద్దాం. ఆ పరిశుద్ధ గ్రంథంలోని లూకా సువార్త 12వ అధ్యాయంలో పరమతండ్రి ఇంకొన్ని యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యాశ్వా పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. అతడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పెను. కాబట్టి యాషువా నన్ను పాతుపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. చాలండి. ఇక్కడ యాశ్వా ఆ యొక్క బేతనీయకు వెళుతూ వచ్చాడు. పస్కా పండుగ 6 దినాల ముందు అక్కడ లాజరు, మరియా, మార్త వారి గృహానికి వెళుతూ వచ్చాడు. అక్కడ మరియా ఏం చేస్తూ వచ్చిందో మనం చూస్తూ వస్తున్నాం. అప్పుడు మరియా మిక్కిలి విలువల అచ్చ జటామాంసి అత్తరు తీసి ఆయన యొక్క పాదములకు ఆ అత్తరు పూసి తల వెంట్రుకలు తుడుస్తూ వచ్చిందట. అప్పుడు ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడెను. కాబట్టి ఏ గృహములో అయితే ఆయన ఆరాధిస్తారో, ఏ గృహములో అయితే ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ మహేపరుస్తూ ఏ గృహములో అయితే ఆయనకి స్తుతి నైవేద్యములు వెలువడుతుంటాయో ఆ గృహం ఏం చేయబడుతుంటుంది? అత్తరు వాసనతో నింపబడుతూ వస్తుంటుంది. ఆ గృహములో శ్రేష్టమైన పరిమళ వాసన వినిపిస్తుంది. ఆ పరిమళ వాసన కనబడుతూ వస్తుంటుంది. పరిమళ వాసన అనేకులకు అది వాసనతో చుట్టుపక్కల వారందరికీ కూడా వెళుతూ వస్తుంటుంది సుమా. కాబట్టి ఆ యొక్క ఇల్లు అత్తరు వాసనతో నింపబడెను. ఏ ఇల్లు? ఆ యొక్క లాజరు కలిగిన ఇల్లు, ఆయన ఆరాధిస్తున్న ఇల్లు, ఆయన గణపరుస్తున్న ఇల్లు, ఆయన మహేపరుస్తున్న ఇల్లు. కాబట్టి ఆయన యొక్క పాదములను మిక్కిలి విలగల అత్తరు జటమాంసతో తడుస్తున్న ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడుతూ వచ్చింది. కాబట్టి ఈ దినమున ఎవరైతే వారి గృహాలలో స్తుతి ఆరాధన నైవేద్యములు అర్పిస్తుంటుంటారో, ఆయనకు తగిన మహిమ చెల్లిస్తుంటుంటారో, కాబట్టి అందుకే ఆ 96వ కీర్తనలో ఆ 2వ వచనంలో భక్తుడు అంటుంటాడు, రండి ఆయనను ఆరాధించుదాము, ఆయన గణపరుచుదాము, ఆయన మహేపరుచుదాము. ఎందుకంటే ఆ పరమతండ్రిని ఆయన చూడండి 96వ కీర్తనలో 4వ వచనంలో ఒక మాట అంటుంటాడు, యెహోవా మహాత్మ్యము గలిగినవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. చాలా
కాబట్టి ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు, ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు, ఆయన పొందదగినవాడు. కాబట్టి నీ యొక్క హృదయంలో నుంచి, నీ హృదయంలో నుంచి ఏ విధంగా స్తుతి ఆరాధన వెళుతుంది, ఏ విధంగా ఆయనకు మహిమ వెళుతుంది, ఏ విధంగా నీలో నుంచి ఆ ఆరాధన నైవేద్యము అర్పించబడుతుంది. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో నుంచి మనం మేలు పొందుకుంటాము, కానీ ఆయన నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము, కానీ ఆయన నుంచి మనము అనేకమైన కార్యాలు మనము పొందుకోవడానికి ఆశపడుతుంటాము, కానీ ఆయనకు తిరిగి మనము స్తుతి ఆరాధన సమర్పించము సుమా, కృతజ్ఞతార్పణ అర్పించము సుమా, ఆయన ఆరాధించము సుమా. కానీ భక్తులు ఆరాధిస్తూ వస్తుంటున్నారు. ఆ పరమతండ్రి సన్నిధానంలో ఒక శ్రేష్టమైన ఒక ఉపమానము, పరమతండ్రి అనగా ఉపమానం కాదు, జరిగిన సంఘటన చెప్తూ వచ్చాడు. ఒకసారి లూకా సువార్త 17వ అధ్యాయంలో యాషూవ మెస్సియా కొందరు బాగుపడ్డారు, కానీ ఒకడు వచ్చి ఆయనను ఏ విధంగా ఆరాధిస్తున్నాడో చూద్దాము. లూకా సువార్త 17వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు యాషూవ 10 మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప ఎలోహిం మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. చూడండి, 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కడొచ్చి తిరిగి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, అయ్యా నువ్వు నన్ను శుద్ధిపరిచినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు, నన్ను బాగు చేసినందుకు నీకు కృతజ్ఞతలు అని ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన పాదలతో సాగిలపడుతున్నాడు. 16వ వచనంలో ఉంటుంది. కాబట్టి యాషూవ అంటున్నాడు ఈ మాట, గొప్ప శబ్దముతో ఎలోహింను మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు, ఆయన పాదముల యొద్ద సాగిలపడుతూ వచ్చాడు. ఒక్కడు మాత్రమే తిరిగి వస్తూ వచ్చాడు. మిగతా 9 మంది వారికి కృతజ్ఞతాభావం లేదు, కృతజ్ఞతా హృదయం కలిగిన వారిగా లేరు. వారు మేలు పొందుకున్నారు, వారు ఆయన చేత మొత్తం స్వస్థపరచబడ్డారు. కాబట్టి నేటి దినాల్లో కూడా చాలామంది యొక్క జీవితాల్లో ఇదే కనబడుతూ వస్తుంటుంది. ఆయన చేత మేలు పొందుకుంటారు, ఆయన చేత ఆశ్రదింపబడతారు, ఆయన చేత దీవింపబడతారు. ఆయన వారిని వర్ధలింప చేయగానే ఆయన చేసిన మేలును మర్చిపోతారు, కృతజ్ఞతాభావం లేని స్థితిలో ఉంటుంటారు. సుమా, పరమతండ్రి సన్నిధానంలో ఈ యొక్క భక్తుడు ఈ ఒక్కడు మాత్రం వచ్చి అయ్యా అని ఆయన పాదదిగా సాగిలపడి కృతజ్ఞతార్పణ అర్పిస్తూ వస్తుంటున్నాడు. ఆయన ఆరాధిస్తున్నాడు, ఆయన గణపరుస్తున్నాడు. అప్పుడు యాషూవ అంటున్నాడు, ఆ 10 మంది శుద్ధులైరి కారా ఆ 9 ఎక్కడా? ఆ 9 మాత్రం ఎక్కడికి వెళ్తున్నారు? వారు నిత్య నరకాగ్ని వెళుతున్నారు. ఈ ఒక్కడు మాత్రం ఏం చేయబడుతున్నాడు? ఈ ఒక్కడు మాత్రము ఆయన చేత మహిమపరచబడానికి కొరకు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి ఈ లూకా ద్వారా ఈ ఒక్క భక్తుని గురించి ఎందుకు రాయించి పెడుతూ వచ్చాడంటే ఒక శ్రేష్టమైన మాట, ఈ అన్యుడు తప్ప ఎలోహిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా? తిరిగి వచ్చిన వాడు మేలు పొందుకొని తిరిగి వచ్చాను సన్నిధి వచ్చిన వారు మేలు పొందుకొని స్వస్థపరచబడి జీవమును పొందుకొని రక్షింపబడి నిత్య జీవానికి వారసులై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి కొరకు ఆయన సన్నిధిలో కనబడాలని ఆయన ఆశపడుతుంటాడు సుమా. కాబట్టి ఆయన ఆశపడేది నీ నుంచి ఏంటిది? ఆయన ఆశపడేది ఆయన నీ నుంచి ఏమి ఆశపడుతున్నాడు? ఏమి కోరుతున్నాడు ఆయన నుంచి? కృతజ్ఞతార్పణ అర్పించమని, కృతజ్ఞతా హృదయముతో ఆయన సన్నిధికి రమ్మని ఇక్కడ అంటూ వస్తున్నాడు. ఈ అన్యుడు తప్ప ఎలోహిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు నగుపడలేదా అని చెప్పి నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. వాడు ఆల్రెడీ శుద్ధుడయ్యాడు, కృష్ణుడు కూడా శుద్ధిపరచబడ్డాడు. కానీ పరమతండ్రి ఇక్కడ చెప్తున్న ఈ మాట, ఆయన పాపము నుంచి వాడు శుద్ధుడై స్వస్థపరచబడి పరమతండ్రిని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో పరమతండ్రిని నువ్వు ఎంతగా ఆరాధిస్తుంటుంటే, నువ్వు ఎంతగా స్తుతిస్తుంటుంటే, ఎంతగా నువ్వు మహిమపరుస్తుంటుంటే అంతగా నీ జీవితము పరిమళ సువాసన వలె అనేకులుగా అగుపడుతుంది సుమా. పరిమళ సువాసన వలె నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని అనేకులకు వెలుగుకరంగా మారుస్తాడు, అనేకులకు ఆశ్చర్యకరంగా మారుస్తాడు, అనేకులకు ఒక మహిమకరమైన జీవితముగా నిన్ను చూపిస్తాడు. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఆరాధన, స్తుతి ఆరాధన, సాగిలపడే హృదయము, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఆ 9 కృతజ్ఞతా భావం లేని వారై వారు వెళుతూ వచ్చారు. ఈ ఒక్కడి మాత్రము ఆయన సన్నిధికి తిరిగి వచ్చాడు.
ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ వచ్చాడు, ఆయన గణపరుస్తూ వచ్చాడు. కాబట్టి యాశ్వామెస్సి అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. వాడు విశ్వాసంతో వచ్చాడు. ఏ విశ్వాసంతో? ఈయన రక్షకుడు, ఈయన విమోచకుడు, ఈయన నాకు మేలు చేశాడు, ఈయన నేను ఆరాధిస్తే, ఈయనని గణపరిస్తే నాకు నిత్య జీవం ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఈ శరీరానికి కాదు స్వస్థత. దేనికి స్వస్థత? హృదయానికి స్వస్థత పొందుకొని వెళుతూ వచ్చాడు. సుమా, హృదయానికి స్వస్థ పొందుకొని వెళుతూ వచ్చాడు. హృదయంలో ఉన్న ఆ పాప రోగాన్ని వెలగొట్టుకొని వెళుతూ వచ్చాడు. కాబట్టి నేడు అనేక మంది వారి జీవితాల్లో కూడా వారి శరీరంలో స్వస్థ పొందుకోరుతున్నారు, శరీరంలో మేలు పొందుకుంటున్నారు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, శరీర సంబంధమైన ఈవులను అపేక్షిస్తున్నారు, శరీర సంబంధమైన దీవెనతో కోరుతున్నారు. కాబట్టి వారికి ఐశ్వర్యము కావాలి, వారికి ఉద్యోగాలు కావాలి, వారికి ఆరోగ్యము కావాలి, వారికి మేలు కలగాలి, ఇవి మాత్రమే ఆశపడుతున్నారు. కానీ పరమతండ్రి సన్నిధిలో కృతజ్ఞతాభావము కలిగిన వారై, అయ్యా నీ సన్నిధిలో నేను కనబడతాను, నేను ఆరాధిస్తాను, నిన్ను మయపరుస్తానని ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో వారిని ఆయన ఇష్టపడుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఇంకా మన జీవితాలలో, ఎందుకంటే ఆయన సన్నిధానంలో ఆయన యొక్క శ్రేష్టమైన మాట, ఒక మాట మనం చూసుకుందాం. మార్కు సువార్తలో కూడా ఆయన ఏమంటుంటాడంటే 8వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు పరమతండ్రి. 8వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూసుకుందాం. ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, పులిసిన పిండిని గురించి, ఎందుకంటే పులిసిపోయిన జీవితాన్ని మనొచ్చి తీసివేసుకోవాలని పరమతండ్రి ఆశపడుతూ వస్తున్నాడు. కాబట్టి పులిసిన జీవితము మన జీవితంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనం వర్ధిల్లలేము సుమా. ఎంతకాలం మన జీవితాల్లో ఆ పులిసిన జీవితము, ఆ పాత జీవితము, ఆ మునుపటి జీవితము, పరమతని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని జీవితము, ఆయన మేలు పొందుకొని తిరిగి ఆయనను ఆరాధించడానికి రాలేని జీవితము మన జీవితాల్లో ఉంటే మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమని ఆశపడుతున్నాడంటే, నా కుమారుడా, నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాను, ఎందుకు నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను? నీవు నన్ను మహిమపరచడానికి. నేను నిన్ను ఎందుకు పరమతని శ్రమల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి ఎందుకు నిన్ను విడిపిస్తున్నాడు? ఆ పరమతని అంటున్న ఒక మాట మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9-10 వచనము. 9-10. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసితిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి నా నిమిత్తమే అలాగు చేసితిని. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నా విషయంలో పరమతండ్రి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిర్మూలము చేయకున్నట్లు నా నామను బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము, ఆయన కీర్తి నిమిత్తమట, ఆయన నామ మహిమ నిమిత్తమట, ఆయన నామ ఘనత నిమిత్తమట, ఆయన మన విషయంలో కోపమంతా కూడా మనము ఆయన అనేకసార్లు కోపం తీసుకొచ్చే విధానంలో మనం అంటుంటాం, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. కాబట్టి నా కోపం మానుకొనుచున్నాను. ఎందుకొరకు? ఆయన నామాన్ని మహిమపరచడానికి కొరకు. మన ద్వారా ఆయన నామం కనపరచబడాలి, మన ద్వారా ఆయన నామం కీర్తింపబడాలి. కాబట్టి చాలామంది వారి జీవితాలలో మేలులు పొందుకుంటారు, స్తుతి ఆరాధన మాత్రము చెల్లించరు సుమా, స్తుతియాగం మాత్రం అర్పించరు సుమా, స్తుతియాగం అర్పించడానికి ఆయన సన్నిధికి రారు సుమా. కాబట్టి నీ దినాల్లో పరమతండ్రి ఏమని ఆశపడుతున్నాడంటే, స్తుతి ఆరాధన అర్పించండి. ఎందుకంటే ఆయన సన్నిధిలో వణకాలట. 96 కీర్తనలో అంటాడు, అయ్యా ఆయన సన్నిధి వణకాలి, భయపడాలి. ఎందుకంటే ఆయన సన్నిధానంలో స్తుతి ఆరాధన. ఎందుకంటే పరమతండ్రిని ఎవరు ఆరాధిస్తున్నారు? సృష్టి ఆరాధిస్తుంది.
సృష్టి ఘనపరుస్తుంది. కాబట్టి నువ్వు ఆయన సన్నిధికి వచ్చి కఠిన హృదయంతో, కఠినమైన మనసుతో, కఠినమైన సన్నిధితో నువ్వు ఉంటుంటే ఆయన మాత్రం ఏం చెప్పి ఆయన ఏం చేసుకుంటాడట? చూడండి ఒకసారి 98వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు. 98వ కీర్తన 8వ వచనంలో ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక చూడండి. కాబట్టి ఆయన సన్నిధికి సంతోషంతో రావాలి, పాటలు పాడుతూ రావాలి, కీర్తిస్తూ రావాలి, సితార స్వరముతో ఆయనకి స్తోత్ర గీతములు చేస్తూ రావాలి, బూరలతోనూ కొమ్ముల నాదంతోనూ యెహోవా సన్నిధిలో సంతోషంతో ఆయనను మహిమపరుస్తూ రావాలి. అలా చేయకుండా మనం మౌనముగా కూర్చుంటే, చప్పట్లు కొట్టకుండా, స్తుతి ఆరాధన చేయకుండా ఉంటే ఆయన ఏం చేయించుకుంటాడు? నదుల ద్వారా ఆయన చప్పట్లు కొట్టించుకుంటాడు, కొండల ద్వారా ఆయన ఉత్సాహధ్వని చేయించుకుంటాడు. కొండలనగా రాళ్ళు. కాబట్టి రాళ్ళ ద్వారా స్తుతులు ఆయన చెప్పించుకుంటాడు. సుమా, జీవం లేని ప్రాణుల ద్వారా, నిర్జీవమైన ప్రాణుల ద్వారా ఆయన స్తుతి చెప్పించుకుంటాడు. ఆయనకు రావలసిన స్తుతి ఆయనకు చెందుతుంది. కాబట్టి కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. ఇంకో చోట అంటాడు, అడవిలోని వనవృక్షములన్నీ కూడా ఆయనకు ఉత్సాహధ్వని చేయునుగాక అంటాడు. వనవృక్షములన్నీ కూడా, వనములోని వృక్షములన్నీ కూడా ఆయన స్తుతిస్తుంటాయి, ఆయన ఆరాధిస్తుంటాయి. ఏంటి అని? అయ్యా మమ్మల్ని కాపాడుతున్నావు, మాకు జీవం ఇస్తున్నావు, మమ్మల్ని పోషిస్తున్నావని, మాకు అయ్యా సూర్యుని ఉదయింపజేస్తున్నావు, మాకు అయ్యా వెలుతురిస్తున్నావని అవి ఆయన ఆరాధిస్తూ వస్తుంటాయి. కాబట్టి ఈ లోకములో మనము మాత్రం ఆయన ఆరాధించాం, ఆయన గణపరచాం. కాబట్టి అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటుంటాడు, ఈ లోకములో మనుషులు తమకిష్టం వచ్చినట్టు నన్ను మర్చిపోయారు. కాబట్టి వాళ్ళు మర్చిపోయారు నన్ను. కాబట్టి పరమతండ్రిని సన్నిధానంలో మనం మర్చిపోతూ వస్తుంటాం. కానీ పరమతండ్రి ఏమంటున్నాడంటే, నన్ను మర్చిపోకండి. పరమతండ్రి ఈ లోకములో ఆయన ఏమంటున్నాడంటే ఒక మాట, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 32వ వచనంలో ఒక మాట అంటుంటాడు, కన్యక ఆభరణములను మరచునా, తన ఆభరణములను మరచునా, పెళ్లి కుమారి తన వడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయి ఉన్నారు. కాబట్టి కన్యక తన పెళ్లికి సిద్ధపడుతుంటే తన ఆభరణం మర్చిపోతుందా? తన వడ్డాన్ని మర్చిపోతుందా? కన్యక తన ఆభరణం మరచునా, పెళ్లి కుమారి తన వడ్డాన్ని మరచునా? కాబట్టి పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న దానివైతే నువ్వు, ఆయన పెళ్లి కుమారుగా రాబోతున్నాడు, పెళ్లి కుమారుగా సిద్ధపడాలి అంటే నీ ఆభరణం ఏంటి? పరిశుద్ధాలంకరములు ధరించుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు నమస్కారము చేయడి. కాబట్టి స్తుతి ఆరాధన అనే ఆ ఆభరణము, ఆ నగను ధరించుకోవాలి సుమా. కాబట్టి ఆయన కోరుతుంది ఏంటి నీ నుంచి? ఏ అందము కోరుతున్నాడు? ఏక సౌందర్యం కోరుతున్నాడు? ఆయన ఆత్మ సంబంధమైన అలంకరణతో అలంకరించుకొని ఆయనకు స్తుతి ఆరాధన అర్పిస్తుంటే అది ఆయనకి ఇష్టకరమైన నైవేద్యంగా మార్చబడుతుంది. అది ఆయనకి ఇష్టకరమైన వధువుగా నువ్వు సిద్ధపడుతున్నట్టు. కాబట్టి నువ్వు లోకంలో ఎన్ని సంపాదించుకొని ఎన్ని ఇచ్చినా, కాబట్టి అందుకే మీకాకారుడు అంటుంటాడు, మీకా భక్తుడు అంటుంటాడు, అయ్యా నా యొక్క మీకా గ్రంథంలో కలదా ఒకసారి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట చదువుతుంటే ఆ యొక్క మీకా భక్తుడు ఏమంటూ వస్తుంటున్నాడు? 6వ అధ్యాయం 6-7 వచనాలు 8వ వచనాల్లో ఒక మాట మనం చదువుకొని, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన ఎలోహిం సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల పొట్టేలను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగచేయును, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తునా. మనుషుడా చాలక్క. కాబట్టి ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వస్తే ఆయన సంతోషిస్తాడు నీ యందు. వేల కొలది పొట్టెలను అర్పించి ఆయన సంతోషపెట్టాలనుకుంటున్నావా? విస్తార నదులు తైలం అర్పించి ఆయనను గెలపరచాలనుకుంటున్నావా? ఆయన అవి కాదు ఆశపడుతుంది.
వేలాకొలది పొట్టెలను అర్పించినా దాని ఎందుకు సంతోషపడడు. కాబట్టి బలులు నైవేద్యాలందు ఆయన ఇష్టము లేదు. ఎందుకంటే సమస్తము ఆయనదే, సమస్త సృష్టి ఆయనదే, పశుపక్షాదులు ఆయనవే, సమస్త సృష్టి ఆయన. కాబట్టి భక్తుడా ఆయన ఏమని ఆశపడుతూ వస్తున్నాడు? నీ యొక్క పాప పరిహారమునకై, ఆయన నిన్ను రక్షించడానికే, ఆయన నిన్ను నీ అతిక్రమం క్షమించినందుకు, నిన్ను కాపాడుతున్నందుకు, నీకు క్షేమమిస్తున్నందుకు, నిన్ను భద్రపరుస్తున్నందుకు. నీ జ్యేష్ఠపుత్రుని అడగట్లేదు, విస్తార నదులు తైలం అడగట్లేదు, వెలకుల పొట్టెలను అడగట్లేదు. మనుషుడా, ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమైనదో, ఏది ఆయనకు అనుకూలమైనదో నీకు తెలియపరచబడుతుంది. నీకు తెలుసుకుంటున్నావు, కానీ ఇంకా నీవు అది జరిగించట్లేదు. ఏది ఉత్తమమో అది నీకు తెలియజబడుతుంది. న్యాయంగా నడుచుకున్నట్టుకయు, కనికరమును ప్రేమించటయు, దీన మనసు కలిగి నీ ఎలోహి మీదుట ప్రవర్తించుటయు, దీన మనసు కలిగి, దీనుడవై, సాత్వికుడవై, తగ్గించుకొని అబ్రహాము వలె, ఆ యొక్క మరియా వలె నీ యొక్క తల వెంట్రుకలు ఎక్కడ ఉండాలి? ఆయన పాదముల చెద్ద ఉండాలి. కాబట్టి వేకు జామున లేచి దావీదు ఆరాధిస్తున్నాడు. ఏమని ఆరాధిస్తున్నాడు? ఏమని స్తుతిస్తున్నాడు? నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా మేలుకొనుము, సితారా మేలుకొనుము, నన్ను సజీవులకు ఉంచిన సర్వోన్నతిని ఆరాధించుతము రండి. కాబట్టి ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి మన ప్రాణంతో చెప్పుకోవాలి. అందుకని 103వ కీర్తనలో ఏమంటాడంటే, నా ప్రాణమా ఆయన చేసిన మేలులో దేనిని మరువకుమా. అంటే మనం మర్చిపోతాం, మేలులు మర్చిపోతాం, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోతాం. కాబట్టి భక్తులు ఏమంటున్నాడంటే, మర్చిపోకము ఆయన చేసిన మేలుకు ప్రతిగా కృతజ్ఞత హృదయుడవై, కృతజ్ఞత అలంకరములతో పరిశుద్ధ అలంకరం ధరించుకొని ఆయన సన్నిధి వచ్చి సాగిలపడు, ఆయన సన్నిధిలో వణుకు, ఆయన సన్నిధిలో స్తుతియాగం అర్పించు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట రాస్తుంటాడు హెబ్రీ రాసిన పత్రికలో. ఆయనకి ఇష్టకరమైన ప్రీతికరమైన నైవేద్యము ఒకసారి ఏంటిదో మనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము ఎలోహిముకు ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదుము. కాబట్టి మన జీవలో నుంచి, మన హృదయంలో నుంచి వస్తున్న ఆ జీవాఫలము, మన స్తుతి ఆరాధన ఆయనకి ఇష్టకరమైన నైవేద్యముగా ఆయన అంగీకరిస్తాడు సుమా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ప్రియులారా, ఎలోహింకి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము. ఎలా స్తుతియాగమట? ఇదే 12వ అధ్యాయం 28 వచనంలో ఆయన ఒక మాట అంటాడు, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది యెహోవా కృప కలిగి యుందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ఎలోహింకు ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన ఎలోహిం దహించు అగ్ని అయ్యున్నాడు. ప్రీతికరమైన సేవ, వినయ భయభక్తులతో కలిగిన ప్రీతికరమైన సేవ ఏంటిది? ఆయన పాదముల చెంత మరియా చేసింది చూడండి. అదే మాదిరిగా ఒక స్త్రీ తన యొక్క కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి, తన యొక్క తల వెంట్రుకలతో ఆయన పాదములు తొడిచి, ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ చేసింది. అది ఆయనకు ప్రీతికరమైన సేవ. ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. ఆ బేతనీయలో ఆ మరియా మార్తా లాజరు గృహములో ఆ మరియా చేసిన దానికి ఆ ఇల్లు అత్తర్వాసనతో నింపబడెను. ఎందుకంటే అక్కడ ఆరాధన ఉంది. ఏ గృహంలో ఆరాధన ఉంటుందో ఆ గృహంలో ఆయన మహిమ ఉంటుంది. ఏ గృహంలో ఆయన ఆరాధన ఉంటుందో ఆ గృహంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఏ గృహంలో ఆయన ప్రీతికరమైన సేవ చేస్తుంటారో ఆ గృహంలో ఆయన యొక్క తేజస్సు ఉంటుంది. ఏ గృహంలో ఆయనకి ఇష్టకరమైన నైవేద్యము జీవాఫలము అర్పిస్తుంటారో ఆ గృహంలో ఆయన సంచరిస్తూ వస్తుంటాడు సుమా. చీకటి శక్తులకు ఏమాత్రము కూడా అవకాశం లేదు ఆ గృహంలో ప్రవేశించడానికి. కాబట్టి ఆయనకి ఇష్టకరమైన స్తుతియాగము ఏంటిది?
మన జీవాఫలము, మన జీవాఫలము. నీ నుంచి బలులు కోరట్లేదు, నైవేద్యాలు కోరట్లేదు, నీ జ్యేష్ఠపుత్రుని అడగట్లేదు, విస్తార నదిలో తైలం అడగట్లేదు. ఆయన ఆశపడుతుంది ఆ విధంగా 10 మంది శుద్ధులైతే ఒకడు వచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన ఆరాధిస్తూ వచ్చాడు. అది ఆయన కోరుతుంది నేను నుంచి ఈ దినమున. కాబట్టి ఏమి నేర్చుకొని మనము వెళదామంటే, అయ్యా నా నుంచి నువ్వు ఆశపడుతుంది నీకు ఇష్టకరమైన జీవాఫలము, నా నుంచి నువ్వు ఆశపడుతున్నావు. నా జ్యేష్ఠపుత్రుని అడగట్లేదు, విస్తార నదులు తైలం అడగట్లేదు. నువ్వు చేసిన మేలుకు, నువ్వు చూపిన కృపకు, నువ్వు నన్ను రక్షించిన విధానానికి నా స్తుతియాగం అర్పిస్తున్నానయ్యా. కాబట్టి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, ఎల్లప్పుడూ. కాబట్టి 95వ కీర్తనలో ఆ భక్తుడు ఆయన మహాత్యాన్ని పొగుడుతూ, ఆయన ఔన్నత్యాన్ని పొగుడుతూ, ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ, రండి ఆయన సన్నిధిలో మోకరించుదము, సాగిలపడదాం అంటుంటాడు. కాబట్టి అట్టి విధంగా మనం సాగిలపడదాం, ఆయన స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం, మన జీవఫలం అర్పిస్తాం, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఇట్టి విధంగా ఆయనకి ఇష్టకరమైన ఆరాధన. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని నేను ఆశపడుతున్నాడు. అట్టి విధమైన ఆరాధన మన గృహాల నుండి నిత్యము వెలువడాలని, మన గృహాల నుండి. కాబట్టి ఆయన అందుకే భక్తుడు అంటుంటాడు, మా ప్రార్థన ధూపములను మేము చేతులెత్తుడా సాయంకాలము నైవేద్యములను నీ దృష్టికి అంగీకృతంలోను గాక. కాబట్టి చేతులెత్తి, అయ్యా నువ్వు నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రములు, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, గణపరుస్తున్నానయ్యా అంటే అది ఎంతో ఆయనకు ప్రీతికరము, ఎంతో ఆయనకి ఇష్టం అది. కాబట్టి ఆ బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద ఆ స్తుతియాగం అర్పిస్తుంటే అది ఆయనకు నైవేద్యముగా చేర్చబడుతుంది. ఆ నైవేద్యంగా చేర్చబడిన గృహములో ఆయన మహిమ దిగి వస్తుంటుంది. ఎప్పుడైతే ఈ గృహములో నుండి స్తుతియాగం అర్పించబడుతుందో, ఆయన సరి వెళుతుందో, ఆ యొక్క పరలోకంలో నుంచి ఆ గృహములోకి ఆశీర్వాదాలు కుంపబడతాయి, మహిమ దిగి వస్తుంటుంది, ఆ సన్నిధి అక్కడ ఉంచబడుతుంటుంది, ఆయన ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సిద్ధపరిచి తను ఆరాధించే బిడ్డలుగా మనం నిలబెట్టుకును గాక. ఆమేన్. పరమ తండ్రి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.